నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఆ అమ్మాయి టీడీపీ జనసేన వాళ్ళ ట్రోల్స్కి ఆ అమ్మాయి చనిపోవడము నిజము, అదంతా నిజము. అయినా కూడా అమ్మాయి చనిపోయినా కూడా ఆగడమే లేదు. ఈ టీడీపీ జనసేన వాళ్ళు మళ్ళీ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా టీడీపీ వాళ్ళకి కనీసం అమ్మాయి ప్రాణాలు పోయినాయనే ఎక్కడ కూడా పక్షాక్షేపం చెందడం లేదు. వాళ్ళు కనీసం జాలి కూడా చూపించడం లేదు. అంత నీచమైన వ్యక్తులు అయినా కూడా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ అఫిషియల్ అకౌంట్లోనే, టీడీపీ అఫిషియల్ అకౌంట్లోనే ఏదేదో పిచ్చి పిచ్చిగా అమ్మాయి గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేలుగా గెలిచిండే వాళ్ళు కూడా బుద్ధి జ్ఞానం లేకోకుండా ఆ అమ్మాయి గురించి చనిపోయి వాళ్ళ వల్ల చనిపోయినా కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా చాలా బాధగా ఉంది ఈ విషయంలో మాత్రం నిజంగా. ఎందుకంటే మళ్ళీ ఇంకా అంతేకాకుండా బుద్ధి లేకోకుండా వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా ఇంకా ఫ్రెష్ మీట్లు పెట్టి మరి అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. చూడండి, విడండి, వీడు అసలు వీడు మనిషికి పుట్టాడు, ఏం పుట్టాడు ఆవిడ వీడియోలు కూడా చూడొచ్చు మీరు. వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ 4 సార్లు అమ్మఒడి ఇస్తే ఆమె నాకు 5 సార్లు అమ్మఒడి ఇచ్చారని చెప్తుంది. 4 సార్లు అమ్మఒడి ఇస్తే నాకు 5 సార్లు అమ్మఒడి వచ్చింది, నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాను. సరే, ఈ అమ్మాయి 4 సార్లు ఇస్తే 5 సార్లు ఇచ్చిన అంటే 4 సార్లు అయినా అమ్మాయి అందుకుంది. 5వ సారి కూడా ఇంకా అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారనే నమ్మకంతోనే 5 సార్లు కూడా నేను ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందుకుంటున్నాను. సరే, అమ్మాయి చెప్పింది, దాంట్లో మీకేమనిపించింది? మీకెందుకు అంత కడుపు మండించింది అమ్మాయి మీద ట్రోల్ చేయడానికి? అందిండే అమ్మాయి డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నాకు అందినాయని చెప్పుకోవడంలో తప్పేముంది? మీకు వచ్చిన నొప్పి ఏంటి? అమ్మాయి మీద అంత పడి ఏడవడానికి సిగ్గు లేకోకుండా ఒప్పుకున్నాడు. చూడండి, వీడు ఒప్పుకొనే వీళ్ళు మేమే చంపేశాము అమ్మాయినని ఒప్పుకున్నారు. ఈ పనికి మాలిన వెధవులు. వీడు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వీడు అధికార ప్రతినిధి, వీడి పేరు ఏదో జీవి ఏదో పేరు ఉంది సంథింగ్, వీడి పేరు కూడా పలకడం నాకు ఇష్టం లేదు సంథింగ్. వీడు వచ్చి ఇప్పుడు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మేమే కావాలని ట్రోల్ చేసినాము, మేము చంపేసినాము అని ఇంత పబ్లిక్గా చెప్తుంటే ఎక్కడండి? ఇంకా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని ఎలా అంటే అలా వాళ్ళకి అలా అంత వార్నింగ్ ఇస్తేనే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అమ్మ ఇచ్చిన 5 సార్లు అయితే నీకు 4 సార్లు ఇచ్చిన 4 సార్లు అయితే 5 సార్లు ఎట్లా వస్తుంది? ఎంత మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగదారి చెప్పాలి, అబద్ధాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది. కొంత ఉంటారు, మనకు అందరికీ తెలిసిందే, ఒకళ్ళిద్దరు ఉంటారు. అయితే అదేదో కమెంట్ చేస్తే కనీసం ఏదైతే చెడ్డ కమెంట్స్ ఏదైతున్నాయో అసలు కనీసం తను చేరుంటుందా లేదన్నది కూడా డౌటే. అయితే ఎంత చెప్తున్నాడు చూడండి, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. చెత్తగా అమ్మాయిని ట్రోల్ చేసే ఉంటారు, చేశాము, ఆ అమ్మాయి వరకు అందిందంటే ఆ అమ్మాయికి ఆ చెత్త కామెంట్స్ అన్ని ఆ అమ్మాయి వర్క్ చేసే ఆ గోల్డ్ షాప్ అతను ఓనర్ కూడా చూపించాడు, చెప్పారు. తర్వాత అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా తెనాలి, అది చూసాం మనం ఆ కామెంట్స్లో కూడా. ఈ అమ్మాయి తెనాలి ఎక్కడ ఉంటుందో కనుక్కోండి. ఎంత నీచంగా, వద్దులేండి ఇంకా అవి మాట్లాడకూడదు. ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడాలో అంత నీచంగా మాట్లాడారు. వాళ్ళ హస్బెండ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రోల్స్ వల్ల ఆ అమ్మాయి ఫ్రెండ్స్, అమ్మాయికి తెలిసిన వాళ్ళు, ఈ ఊరి వాళ్ళు అందరూ కూడా మాకు పంపిస్తూనే ఉంటే, చూపిస్తూనే ఉంటే, అమ్మాయికి ఫోన్ చేసి చెప్తూనే ఉంటే చాలా బాధపడింది, ఫీల్ అయింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు బయట తిరగలేకపోయింది, అందుకనే ఆత్మహత్య చేసుకుందని కూడా వాళ్ళ హస్బెండే స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ బంధువులు స్టేట్మెంట్ ఇచ్చారు, చుట్టుపక్కల ఉండే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అమ్మాయి ఎంతో సున్నితంగా ఉంటారు, అందరూ కఠినంగా ఉంటారు కదా. ఇప్పుడు మేము కూడా అంతే, ఒకప్పుడు చాలా ఏడ్చాము, వీళ్ళ ట్రోల్స్కి భరించలేక చాలా బాధపడ్డాం, ఏడ్చాము. మా కుటుంబం మాకు చాలా అండగా ఉంది కాబట్టి సరిపోయింది. మేము కూడా అలాంటి పనులు ఎప్పుడో చేసుకునే వాళ్ళం, మేము కూడా ఈ ట్రోల్స్కి భయపడి. కానీ మేము కూడా తర్వాత మేము కూడా కఠినంగా మారినాం కాబట్టి సరిపోయింది. లేకపోతే రోజుకొక్కరు చావాలి, రోజుకొక్కరు కాదు, వీళ్ళు ఈ ట్రోల్స్కి భయపడి రోజుకి వైసీపీలో అమ్మాయిలు రోజుకి 100 మంది చావాల్సి వచ్చేది. వీళ్ళంతా హింసిస్తున్నారనమాట అమ్మాయిల్ని. ఎంత ట్రోల్ చేస్తున్నా అంత ట్రోల్ చేసుకున్నారు. చూసారుగా, ఈ విధవే ఒప్పుకున్నాడు, టీడీపీ అధికార ప్రతినిధి, మేము ట్రోల్స్ చేసాం, మేము చంపేశామని. ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వదలకూడదు. స్ట్రాంగ్గా వీళ్ళకి జీవితంలో ఎప్పుడు అమ్మాయిల జోలికి రాకోకుండా బుద్ధి చెప్పాలి.